నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లక్నోలో ఐసిస్ ముష్కరుడిని మట్టుబెట్టిన ఏటీఎస్. 12 గంటలకు పైగా సాగిన ఆపరేషన్, ఆయుధాలు స్వాధీనం. తుది దశకు చేరిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు. యూపీ, మణిపూర్లలో నేటితో ముగియనున్న పోలింగ్. రైతుల్ని ముంచిన ఈదురుగాలులు, వడగండ్ల వాన. రాలిన మామిడి పిందెలు, మార్కెట్లలో తడిసిన కందులు. ఈ ఏడాది లెక్క తప్పిన రాష్ట్ర పన్ను రాబడి అంచనాలు. నోట్ల రద్దు ప్రభావంతో తగ్గిన 9,000 కోట్ల ఆదాయం. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై కేంద్రం పరిశీలన. అభిప్రాయం చెప్పాలని గోదావరి బోర్డును కోరిన జలసంఘం. మరో మలుపు తిరగనున్న ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు. జేఎన్టీయూ పాత్రపైన విచారణ జరపాలని సిఐడి యోచన. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత అవినీతి దేశంగా భారత్. 69% మంది లంచం బాధితులేనని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడి. మహిళల కోసం సమాజం మారాలి, మరిన్ని అవకాశాలు కల్పించాలి. హైదరాబాద్ యుఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డాతో ఈటీవీ ముఖాముఖి.